వాక్యం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. నేను చదువుతాను, ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం నుండి. రాజు రాణి అయిన ఎస్తేరుతో, యూదులు షూషాను కోట యందు 500 మంది హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి యుందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయగా, ఎస్తేరు రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషాను నందున్న యూదులు రేపును చేయనట్లుగాను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగాను సెలవీయుడనెను. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నైనా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతి స్తోత్రం తండ్రి. నైనా మీకు స్తుతి ప్రభా. తండ్రి, ఈరోజు నైనా నీ వాక్య ప్రత్యక్షత కొరకు మీ సన్నిధిలోకి వస్తుండగా ప్రభా, మీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి తండ్రి. నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి నాయన. నీ సన్నిధి కాంతి, నీ ముఖ కాంతి మా మీద ఉదయింప చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇందాక బాగానే వచ్చింది కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో 12వ వచనం దగ్గర నుండి చాలా హల్లెలూయా. ఇందాక బాగానే వచ్చింది కదయ్యా, మళ్ళీ ఏం గెలికారు? స్తోత్రం. పరిశుద్ధుడా తండ్రి, ఇంకో సౌండ్ పెట్టు, నువ్వేం కదిలేదు. పరిశుద్ధుడా తండ్రి, అట్లా ఉంచి, ఇంకేం కదిలేదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఇశ్రాయేలు దేశంలో పూరీము పండగ చేసుకుంటున్నారు. మన భారతదేశంలో హోలీ చేసుకుంటున్నారు. ఇశ్రాయేలు దేశంలో పూరీము పండగ చేసుకుంటున్నారు. అంత్యదినాల్లో ఇశ్రాయేలీల్ని మనం చూస్తూ ఉండాలి అని బైబిల్లో రాయబడింది. యేసుప్రభు చెప్పారు. యేసుప్రభుని శిష్యులు అడుగుతారు, నీ రాకడ ఎప్పుడు వచ్చిద్ది నాయనా, యుగ సమాప్తి ఎప్పుడు వచ్చిద్ది, మాతో చెప్పండి అని అంటే యేసుప్రభు అంటారు, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి అంటారు. అయితే అంజూరపు చెట్టు ఏంటి అని అంటే ఇశ్రాయేలు దేశం. ఈరోజు ఇశ్రాయేలు దేశంలో పూరీము అనే పండుగ జరుగుతుంది. అయితే అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలకి పండగలు జరుగుతూ ఉండినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వస్తూ ఉంటుంది. అంటే సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్. ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినాయి అనుకోండి, పండగ భూమి మీదేమో ఇశ్రాయేలీలు పండగ చేస్తున్నప్పుడు ఆకాశంలో సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వచ్చిందంటే ఆ రోజు ప్రపంచానికి దేవుడు ఏదో తెలియజేస్తున్నాడు అని. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈరోజు చంద్రగ్రహణం వస్తుంది. చంద్రగ్రహణం అంటే బ్లడ్ మూన్, అంటే చంద్రుడు ఎరుపుగా కనపడతాడు, ఎర్రగా కనపడతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో
యేసు ప్రభు చెబుతారు, ప్రభువు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు నలుపుగా అవుతాడు, చంద్రుడు ఎరుపుగా మార్చబడతాడు అని బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు ప్రత్యక్షం అవటానికి ముందు ఈ సూర్యుడు నలుపు అవటం, చంద్రుడు ఎరుపు అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇశ్రాయేలు దేశంలో ఈరోజు పండగ జరుగుతుంది. ఈరోజు చంద్రుడు ఎరుపు అవ్వబోతున్నాడు. దాన్ని చాలామంది ఏమని పిలుస్తారు అని అంటే బ్లడ్ మూన్. అంటే చంద్రుడు ఎర్రగా కనబడతాడు. ఈ చంద్రగ్రహణాన్ని బట్టి ఎర్రగా కనబడినప్పుడు ఏమవుతుంది అని అంటే దాన్ని బ్లడ్ మూన్ అంటారు. రక్తంతో ఉన్న చంద్రుడు అని అంటారు. జనరల్గా చంద్రుడు అని అంటే చల్లని వెన్నెల, తెల్లగా ఉండాలి ఆ లైట్. బ్లడ్ మూన్ అంటే రక్తం. చంద్రుడి మీద ఎరుపు రంగు ఇశ్రాయేలీలు కానీ లేదా ఇశ్రాయేలీల యొక్క శత్రువులు కానీ దాన్ని చాలా ప్రాముఖ్యంగా సూచనగా భావిస్తూ ఉంటారు. ఇది జరిగినప్పుడు యుద్ధం రావటమో లేకపోతే ఇంకేదైనా భూమి మీద జరగటమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా చాలా కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు పూరీము పండుగ జరుపుకుంటున్నారు. ఆకాశంలో వాళ్ళకేమో చంద్రుడు ఎర్రగా కనబడతాడు. అది దేనికి సూచన అనేది మనం తర్వాత మాట్లాడుకోబోతున్నాం. అయితే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడింది అని అంటే, మళ్ళీ చదువుతున్నాను చూడండి. 14వ వచనం దగ్గర నుండి 13, 14 చదువుతాను చూడండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 13, 14. ఎస్తేరు రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషాను నందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడినట్లుగాను సెలవీయుడనెను. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి అని రాయబడింది. అరే సురేష్, ఇది సరిగ్గా రావట్లేదు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఇంకేం కదిలించొద్దు. స్తోత్రం నాయన, థ్యాంక్ యూ లార్డ్. అయితే హామాను కుమారులు ఉరి తీయబడ్డారు. మీరు ఎస్తేరు గ్రంథం చదవాలి. కూర్చుంటే జస్ట్ ఒక 1 అవర్లో ఎస్తేరు గ్రంథం మొత్తం చదివేయగలుగుతారు. 10 అధ్యాయాలు ఉంటాయి. ఈ ఎస్తేరు గ్రంథంలో ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత మీరు ఎస్తేరు గ్రంథం అద్భుతంగా చదువుతారు. హామాన్ ఉంటాడు. హామాన్ లాస్ట్లో నా వస్తుంది. నా తీసేసి సా పెట్టామనుకోండి, హమాస్. ఇది మీకు ఇప్పుడు అర్థమైద్ది. హామాన్ నుంచి హమాస్కి ఎందుకు వెళ్తామో మీకు అర్థమైద్ది. హామాన్ ఎవరు అంటే అగాగీయుడు. అగాగీయుడు ఎవరు అని అంటే అగాగు అనే రాజు నుంచి వచ్చిన వాళ్ళు. అగాగు అనే రాజు ఎవరు అంటే అమాలేకీయుడు. అమాలేకీయులు ఎవరు అని అంటే మీరు బైబిల్ చదివితే అర్థమైద్ది. అసలు అమాలేకీయులు ఎవరు, వీళ్ళతోటి మన ప్రాబ్లం ఏంటి? ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల తర్వాత ఎర్ర సముద్రం దాటి దేవుడు వాళ్ళకి ప్రామిస్ చేసిన ప్రామిస్ ల్యాండ్లోకి అలా వెళ్తూ ఉంటారు. ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్తూ ఉంటుంటే జస్ట్ ఎర్ర సముద్రం పాయలైంది. మోషే, అహరోన్లు ఇశ్రాయేలీని ఎర్ర సముద్రంలో నుంచి బయటికి తీసుకొచ్చారు. అవతల పక్కకి వెళ్ళారు. అవతల పక్క అమాలేకీయులు అనే సైన్యం, వాళ్ళు ఒక జాతి. వీళ్ళు కత్తులు పట్టుకుని రెడీగా ఉన్నారు. ఇశ్రాయేలీల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేద్దాము అని. మోషేకి ఈ విషయం తెలిసింది. మోషే అంటాడు యెహోషువతో, యెహోషువ అప్పుడు యుద్ధ వీరుడిగా తయారవుతున్నాడు. యెహోషువతో అంటాడు, యెహోషువ ఇశ్రాయేలీల్లో యవనస్తుల్ని తీసుకుని వెళ్ళు, అమాలేకీయులతో యుద్ధం చేయి అని అంటాడు. అమాలేకీయులతో యుద్ధానికి యెహోషువ బయలుదేరితే మోషే ఏం చేస్తాడంటే కొండపైకి వెళ్ళి కూర్చుంటాడు. కొండపై నుండి యుద్ధం గమనిస్తూ ఉంటాడు. మోషే కొండపైకి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఏం జరుగుతుందో మోషేకి తెలుసు.
అటువైపు అమాలేకీయులు ఉన్నారు, ఇటువైపు ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈ ఇశ్రాయేలీలకి మంత్రాలు రావు. ఈ ఇశ్రాయేలీలు మంత్రాలు చేయలేరు. వీళ్ళకి వాళ్ళ దేవుడి గురించి తెలుసు అంతే. వాళ్ళు 430 సంవత్సరాల పాటు మట్టి పిసుకున్న వాళ్ళు. కానీ అమాలేకీయులు ఏదో చేయగలుగుతారు. వాళ్ళు యుద్ధాన్ని యుద్ధంగా చేయరు. యుద్ధాన్ని యుద్ధంగా చేశారనుకోండి, మోషే కొండెక్కాల్సిన అవసరం లేదు. మోషే ఆ క్యాంప్లో కూర్చుని యుద్ధం వాళ్ళు గెలుస్తారో వీళ్ళు గెలుస్తారో అని చెప్పి చూసుకుంటా వెయిట్ చేయొచ్చు. కానీ మోషే కొండెందుకు ఎక్కాడు అని అంటే, అమాలేకీయులు ఫిజికల్గా యుద్ధం చేస్తారు. అంటే అమాలేకీయుల సైన్యము ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగలుగుతూ ఉంటుంది. కానీ అమాలేకీయులు వెనకాల మంత్రాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం మంత్రాలు చేస్తున్నారు అని అంటే, వాళ్ళు ఇశ్రాయేలీలకి చేతబడులు చేస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు, తంత్రాలు చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? యుద్ధంలో ఇశ్రాయేలీలు ఒకటి కత్తి ఎత్తటానికి, అవతల శత్రువుతో యుద్ధం చేయటానికి కత్తి ఎత్తుతున్నారు. ఫిజికల్గా వీళ్ళ స్ట్రెంగ్త్తో యుద్ధం చేస్తున్నారు. కానీ స్పిరిచువల్గా ఈవిల్ స్పిరిట్స్ ఏం చేస్తున్నాయి అని అంటే, ఈ ఇశ్రాయేలీల యోధుల మీద దాడి చేస్తున్నాయి. నేను ఒకసారి ఒక సేవకుడు సాక్ష్యం చెప్తే విన్నా. ఆయన ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టారు. చాలామందికి స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత మీటింగ్ అయిపోయింది. అందరికీ ఆయన చేతులు తల మీద చేతులుంచి ఇలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ గుంపులో ఒక ముసలాం వచ్చింది. ఆమె దగ్గర ఇంత చిన్న కర్ర ఉంది. ఆమె ఏం చేసింది అని అంటే, ప్రార్థన చేయించుకోవటానికి వచ్చి ఆ జనంలో నిలబడి ఈయన చెయ్యి ఇట్లా చాపుతూ ఉండినప్పుడు ఆమె ఆ కర్రతో జస్ట్ ఇలా టచ్ చేసి వెళ్ళిపోయిందంట ఆ చెయ్యిని. వెంటనే ఈయన చెయ్యి ఇట్లా కింద పడిపోయినట్టు అయిపోయింది. ఇక ఈయన చెయ్యి ఎత్తలేకపోతున్నాడు. అరే నువ్వు ప్రార్థనా పరుడివి, నీ చెయ్యి ఎందుకు ఎత్తలేకపోతున్నావు? ఏం జరిగిందో తెలీదు. ఆయన రూమ్లోకి వచ్చేసాడు. రూమ్లోకి వచ్చేసిన తర్వాత ఇక చెయ్యి ఎత్తలేకపోతున్నాడు. అంటే ఆమె ఎంత ఈవిల్ పవర్తో వచ్చిందో చూడండి. ఈయన చేసిన ప్రార్థన, ఈయన లోపల ఉన్న వెలుగు కంటే కూడా ఆమె లోపల ఎక్కువ చీకటి ఉంది. ఈయన చెయ్యెత్తలేకపోయాడు. మళ్ళీ తర్వాత ఈయన కొంచెంసేపు ప్రేయర్లో ఉండి దాన్ని గద్దించి ఆ తర్వాత విడుదల పొందాడు. ఆ తర్వాత ఈయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఏం జరిగింది నాయన అంటే, దేవుడు రివర్స్ చేసి మొత్తం అది చూపించాడు. ఇలా జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే, నీలోనూ పవర్ ఉంది, ఆమెలోనూ పవర్ ఉంది, కానీ నువ్వు నా దగ్గర ఎక్కువ పవర్ని తీసుకోలేదు, దాన్ని మింగేసే అంత పవర్ని తీసుకోలేదు అని దేవుడు చెప్పాడు. అప్పటి నుండి ఈయనేం ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు అని అంటే, ప్రభువా మాంత్రికులను చంపేసేయి నాయన అని ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. వాళ్ళకి మారు మనసు రాదు. అయితే దేవుడు ఇశ్రాయేలీల్ని అట్లా పంపిస్తూ ఉంటుంటే, అమాలేకీయులు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు ఈవిల్ పవర్ని ఇశ్రాయేలీలకి అగెన్స్ట్గా పంపిస్తున్నారు. ఆ విషయాన్ని మోషే గమనించాడు. మోషే కొండ మీద కూర్చుని చూస్తూ ఉంటుంటే అమాలేకీయులు ఇశ్రాయేలీల్ని చంపటం స్టార్ట్ చేశారు. అప్పుడు మోషే తన చేతిలో ఉన్న కర్రను పైకెత్తాడు. అప్పుడు ఇశ్రాయేలీలు రైజ్ అవటం స్టార్ట్ చేశారు. ఇశ్రాయేలీలు గెలవటం స్టార్ట్ చేశారు. మోషేకి చెయ్యి నొప్పి వచ్చినప్పుడు కర్ర కింద దించితే అవతల అమాలేకీయుల పవర్, వాళ్ళ పవర్ ఇశ్రాయేలీలకి అగెన్స్ట్గా పనిచేయటం స్టార్ట్ అవుతుంది. మోషే చేస్తుంది ఏంటి అని అంటే, ఒక స్పిరిచువల్ వార్. మీలో కొంతమంది అంటారు ఇది నిజంగా జరిగిందా అని. మోషే కర్ర కింద వేస్తే అది సర్పమైంది. మరి వాళ్ళు కర్ర కింద వేస్తే అది కూడా పామైంది. అంటే వాళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయి, కానీ అది ఒక పర్టికులర్ టైం వరకే పనిచేసింది. ఒక ఆయన ఏమంటారు అని అంటే, అసలు దేవుని బిడ్డలకి శక్తులు ఏమన్నా తగులుతాయా అని అంటే, మనలో ఆ లెవెల్ ఆఫ్ పవర్ లేకపోతే తగులుతాయి. దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, దేవుడు విడిపిస్తూ ఉంటాడు. ఈ అటాక్ అనేది మామూలుగా ఉండదు. అది చాలా భయంకరమైనది. ఈవిల్ స్పిరిట్స్ అనేవి చాలా భయంకరంగా అటాక్ చేస్తూ ఉంటాయి. అయితే ఏమైంది అని అంటే, ఆ రోజు యుద్ధం గెలిచారు, ఇశ్రాయేలీలు యుద్ధం గెలిచారు. ఇశ్రాయేలీలు యుద్ధం గెలవటానికి కారణం ఏంటంటే, కొండ మీద మోషే ఆ చేతిని, ఆ కర్రని అలా స్ట్రెచ్ చేసి ఉంచడం. అలా ఎంతసేపు చేసి ఉంచాడు అని అంటే, యుద్ధం గెలిచేంత వరకు అలా చేతులు చాపే ఉంచాడు. అందుకు అమాలేకీయులు ఓడిపోయారు. వాళ్ళు పారిపోయారు. కొంతమంది చనిపోయారు కానీ పారిపోయారు. ఆ రోజు సమూల నాశనం అయిపోలే. ఆ రోజు దేవుడు యెహోషువతో చెబుతాడు, యెహోషువా ఈ అమాలేకీయుల్ని నేను భూమి మీద లేకుండా చేస్తాను అని అన్నాడు. అది చాలా అద్భుతమైన మాట ఇశ్రాయేలీలకి. కానీ అమాలేకీయుల్ని భూమి మీద లేకుండా చేయలే దేవుడు. వాళ్ళు జీవించారు,
వాళ్ళు అభివృద్ధి చెందారు, వాళ్ళు విస్తరించారు. అప్పుడు ఇశ్రాయేలు దేశం ఒక దేశంగా ఫామ్ అయింది. ఇశ్రాయేలీలకి ఒక రాజ్యాంగం ప్రారంభమైంది, అద్భుతంగా నడుస్తుంది. ఈలోపు ఇశ్రాయేలీలు మాకు ఒక రాజు కావాలి అని దేవుడిని అడుగుతారు. అప్పుడు దేవుడు సౌల్ని వాళ్ళకి రాజుగా ఇస్తాడు. రాజు అయిన తర్వాత రాజు ఏదో ఒకటి చేయాలి కదా. దేవుడు సౌలుతో చెప్పాడు, సౌలు నువ్వు వెళ్ళి అమాలేకీల్ని కంప్లీట్గా తుడిచిపెట్టేసేయి అని అంటాడు. అప్పుడు సౌలు ఏం చేస్తాడు అని అంటే అమాలేకీయులతో యుద్ధం చేయటానికి వెళ్తాడు. అమాలేకీయులను చంపడానికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏం టెక్నాలజీ వాడుతున్నారో తెలియదు, కానీ వాళ్ళ సైన్యము, వాళ్ళ సైనికులు చాలా ఉన్నతంగా ఉన్నారు. ఇశ్రాయేలీలేమో ఇంతెత్తునుంటే వాళ్ళు అంతెత్తునున్నారు, ఇశ్రాయేలీలేమో చిన్నగా ఉంటే వాళ్ళు పెద్దగా ఉన్నారు, వీళ్ళు బలహీనంగా ఉంటే వాళ్ళు బలంగా ఉన్నారు. సౌలు అది గమనించాడు. వాళ్ళ పశువుల్ని చూశాడు, ఇశ్రాయేలు పశువుల్ని చూశాడు, వాళ్ళ సైన్యాన్ని చూశాడు, ఇశ్రాయేలీల సైన్యాన్ని చూశాడు. ఇప్పుడు సౌలు మైండ్ ఏంటంటే ఈ అమాలేకీయుల్ని చంపితే మనకు వచ్చేదేంటి, అమాలేకీయుల్ని మనం ఎటు ఓడించాం కాబట్టి వాళ్ళని మనము మన సైన్యంలోకి తీసుకుని ఉంటే, మనం ఇంకేదైనా దేశం మీద యుద్ధానికి వెళ్తే వాళ్ళు మనతో పాటు అవతల వాళ్ళని ఓడిస్తారు కదా, జయిస్తారు కదా. ఇది సౌలు యొక్క మెంటాలిటీ. ఆయన 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. సౌలు చేసేది అల్లా ఏంటి అని అంటే ఎవరైనా సూర్యుడుగా యుద్ధవీరుడిగా కనబడితే సౌలు వాళ్ళని తన సైన్యంలోకి రిక్రూట్ చేసుకుంటాడు. దావీదు గొలియాతుని చంపిన తర్వాత దావీదుని తీసుకొచ్చి తన సైన్యంలో చేర్చుకున్నాడు సౌలు. అది సౌలు యొక్క మెంటాలిటీ. ఈ అమాలేకీయులకి సంబంధించిన రాజు అతని పేరు అగాగు. ఈ అగాగును చూసినప్పుడు, అతనితో పాటు ఉన్న టీంను చూసినప్పుడు వీళ్ళని దేవుడు చంపమన్నాడు, వాళ్ళని చంపమన్నాడు, ఆ జాతి మొత్తాన్ని తీసేయమన్నాడు, వాళ్ళ పశువులను కూడా తీసేయమన్నాడు. ఎందుకంటే దే ఆర్ కనెక్టెడ్ టు ద ఈవిల్ స్పిరిట్స్. వాళ్ళు చీకటి సంబంధమైన క్రియలకి కనెక్ట్ అయి ఉన్నారు. ఆ బ్రీడ్ ఉండకూడదు, వాళ్ళని తుడిచేసేయాలి. అయితే ఆ మాట చెప్తే సౌలు ఏం చేశాడు, ఆయన ఆలోచించే విధానంలో ఆలోచించి వాళ్ళని పక్కకు తీసి ఒక పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. దేవుడు అది చూసి దేవునికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు అని అంటే దేవుడు మాట తప్పినట్టు అయింది. యెహోషువకి, మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే అమాలేకీయుల్ని నేను భూమి మీద లేకుండా చేస్తాను అన్నాడు. ఇప్పుడు మోషే పరలోకంలో ఉన్నాడు, యెహోషువ పరలోకంలో ఉన్నాడు, భూమి మీద సౌలు ఉన్నాడు. సౌలుని పంపించాడు దేవుడు వాళ్ళని తుడిచేయని. సౌలు తుడిచేలా. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉంటే దేవుని ముఖం ఎదుట యెహోషువ ఉంటే యెహోషువకి దేవుడు ముఖం చూపించుకోలేడు. ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పుతున్నాడు దేవుడు, సౌలు చేసిన పని. అందుకనే దేవుడికి సౌలు అంటే అస్సలు ఇష్టం లేదు. దేవుని కోపం వచ్చింది. దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు మాట నెరవేరుస్తానన్నాడు, సౌలు మాట తప్పాడు. దేవుని మాటని నిలబెడతానికి ఇష్టపడలా. అందుకనే దేవుడు సౌలుని ఇష్టపడలా. దేవుడు సౌలుని తీసేస్తాడు. ఈ రాజు పేరు అగాగు. అతని టీంతో పాటు ఉన్న ఈ అమాలేకీయులు వీళ్ళందరూ ఉన్నారు. ఆ టైంలో ఎలా జరిగిందో తెలియదు, కానీ సమూయేలు అక్కడికి వెళ్ళేసరికి సౌలు ఆ టీం మొత్తాన్ని ఒక పక్కన పెడతాడు, ఆ బ్రీడ్ మొత్తాన్ని, ఆ జంతువుల మొత్తాన్ని ఒక పక్కన పెడతాడు. సమూయేలు చూసి నువ్వెందుకు చంపలేదు అని అడిగితే సౌలు అంటాడు, ఇవి నీ దేవుని కొరకు, నీ దేవుని కొరకు ఈ పశువులు ఉపయోగపడతాయి, బలికి అర్పించబడతాయి అని అంటే దేవుని మాట వినుట కంటే నువ్వు బలులు అర్పించడం శ్రేష్టమా అని సౌలుని తిట్టి సమూయేలు ఏం చేస్తాడు అని అంటే అగాగును చంపుతాడు. ఆ రోజు అక్కడున్న పశువుల్ని చంపుతాడు. కానీ ఒక విషయం ఏంటి అని అంటే వాళ్ళ టీం మెంబర్స్ ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళు దొరకలా, వాళ్ళు మళ్ళీ పారిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. సౌలుని చంపింది ఎవరో తెలుసా? అమాలేకీయుడే. వాళ్ళు పారిపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. వీళ్ళంతా ఎక్కడ ఉండాలి అని అంటే ఆ ఏరియాలోనే ఉండాలి. తర్వాత అమాలేకీయుల సంతతిలో ఈ అగాగు రాజుని సమూయేలు చంపేసిన తర్వాత ఈ అగాగు యొక్క వంశంలో నుంచి కొంతమంది మనకి ఎస్తేరు గ్రంథంలో కనపడతారు. ఇప్పుడు హామాను ఎవరు అని అంటే ఆ అగాగు జాతికి, ఆ అగాగు రాజుకి సంబంధించిన వ్యక్తి. ఒకసారి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం
మొదటి వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహాష్వేరోషు హమోదాతు కుమారుడును అగాగీయుడు నగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. ఇక్కడ రాయబడింది అగాగీయుడగు హామాను అని రాయబడింది. హామాన్ ఎవరు అని అంటే అగాగీయుడు. అగాగ్ ఎవరు అంటే అమాలేకు రాజు. అమాలేకీయులు ఎవరు అని అంటే వీళ్ళు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని తుడిచేయాలనుకున్నారు. ఇప్పుడు యుద్ధం చేయటం వేరు, వాళ్ళు అనుకున్నది ఏంటి అని అంటే అసలు భూమి మీద ఇశ్రాయేలీలనే లేకుండా చేయాలి అని అనుకున్నారు. ఇది అమాలేకీయుల కాన్సెప్ట్. భూమి మీద ఇశ్రాయేలు జాతి అనేది ఉండకూడదు. ఇశ్రాయేల్ని తుడిపేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నేను ఒక మతం గురించి చెబుతా, ఆ పేరు చెప్పను నేను. ఆ మతంలో ఒక గ్రంథం ఉంది, వాళ్ళ పవిత్ర గ్రంథం. ఆ పవిత్ర గ్రంథంలో ఏముంది అని అంటే ఇశ్రాయేలీయుడు అనేవాడిని భూమి మీద లేకుండా తుడిచేయాలి అని ఉంది. మీకు అర్థమవుతుందా? ఒక మతం ఉంది, ఆ మతానికి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఏముంది అని అంటే ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా తుడిచేయాలి. అవును, ఇశ్రాయేలీలు ఎందుకు తుడిచేయాలి? ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా చేస్తే ఎవరికి ఏమొచ్చింది? ఇశ్రాయేలీల్ని గనక భూమి మీద లేకుండా చేసేస్తే సాతానికి అసలు మరణం అనేది ఉండదు. ఎందుకంటే స్త్రీ సంతానం ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలులో స్త్రీ సంతానం ఎవరు అంటే యేసు ప్రభు. యేసు ప్రభు సాతాను తల చిత్త కొడతాడు. అందుకనే ఈ జాతులు ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా తుడిచేయాలని చాలా ప్రయత్నం చేస్తాయి. అయితే ఇప్పుడు మనం హామాను గురించి చూడబోతున్నాం. ఈ హామాను అనే వ్యక్తి ఎందుకున్నాడు అని అంటే అగాగు అనే జాతి ఉంది. అగాగు ఎందుకుంది అని అంటే సౌలు బ్రతకనిచ్చాడు కాబట్టి ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఈ అమాలేకీయుల యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇశ్రాయేలీలు భూమి మీద లేకుండా చేయాలి. ఇశ్రాయేలీలు ఎందుకు భూమి మీద లేకుండా చేయాలి? రెండవ రీజన్ ఏంటి అని అంటే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహాష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు అని రాయబడింది. ఇక్కడ ఒక మాట చాలా అద్భుతంగా ఉండిద్ది అనండి. అదేంటంటే వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి అని ఉంటుంది. చూడండి, వారి విధులు సకల జనుల యొక్క విధుల కంటే వేరుగా ఉన్నవి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వేరే పాటిస్తారండి. వాళ్ళు సకల జనులు చేసినట్లు చేయరు, వాళ్ళు వేరే విధులు పాటిస్తారు. వాళ్ళు చేసే ఫస్ట్ది ఏంటో తెలుసా? 10 ఆజ్ఞలు పాటించడం. 10 ఆజ్ఞల్లో పాటించడంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా తప్ప వేరే దేవుడు లేడు. ఇశ్రాయేలీలు చేసేది, ప్రపంచం మొత్తం వేరుగా చేసేది ఏంటి అని అంటే వాళ్ళు మోనోథియిస్ట్, అంటే దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని చెప్పే జాతి ఇశ్రాయేలు జాతి. ఇశ్రాయేల్ని దేవుడు ఎందుకు కాపాడుతున్నాడో తెలుసా? ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేశాడు. ఇశ్రాయేలు భూమి మీద నుంచి తుడిచేశారు అనుకోండి, దేవుడు లేడు అని మనం నిరూపించవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలు అనే దాన్ని భూమి మీద లేకుండా పూర్తిగా తుడిచేస్తే దేవుడు ఫెయిల్ అయిపోయినట్టే. అసలు దేవుడు అనే పదానికి ఇక అర్థం లేదు. ఆ దెబ్బతోటి క్రిస్టియానిటీ పోయిద్ది, యోధా మతం పోయిద్ది. ఇశ్రాయేలీని పూర్తిగా భూమి మీద లేకుండా చేయగలిగితే, ఎందుకంటే వాళ్ళ విధులు వేరు, ప్రపంచ జనాభా చేసేది వేరు. అందరు ఏదైనా నమ్ముతారు, కానీ వాళ్ళు యెహోవాను మాత్రమే ఆరాధిస్తారు. వాళ్ళు ఈ ఇశ్రాయేలీలు అనే వాళ్ళని భూమి మీద లేకుండా తుడిచేయాలి అనేది అమాలేకీయుల యొక్క సిద్ధాంతం. ఇప్పుడు మిగిలింది ఎవరు అని అంటే హామాన్. ఇతడు ఏం ప్లాన్ చేశాడు అని అంటే ఇశ్రాయేలీల్లో
ఈ మొర్దెకై ఒక్కడే చంపటం కాదు, ఈ ఇరాక్ దేశంలో జరిగింది ఎస్తేరు గ్రంథం. ఇరాక్లో మాత్రమే కాదు, 127 కింగ్డమ్స్, 127 సామ్రాజ్యాలు. ఆ దినాన దానికి ఒకటే చక్రవర్తి, ఆయన అహాష్వేరోస్ అనే చక్రవర్తి కింద 127 సంస్థానాలు ఉన్నాయి. ఈ 127 సంస్థానాల్లో యూదులు చెదిరిపోయి ఉన్నారు. అంటే 127 దేశాలు అనుకోండి ఆ దినాల్లో. దానికి మొత్తానికి కింగ్ ఎవరంటే అహాష్వేరోస్. ఈ అహాష్వేరోస్ దగ్గర మెయిన్ పర్సన్ ఎవరంటే హామాను. ఇప్పుడు ఇతనికి సెట్టింగ్ ఎలా కుదిరింది అని అంటే, హామాను ఏం చెప్తే అహాష్వేరోస్ రాజు అది వింటాడు. అయితే హామాను అహాష్వేరోస్ రాజుతో చెప్పాడు, వీళ్ళు మీ 127 సంస్థానాల్లో చెదిరిపోయి ఉన్నారు, వీళ్ళను గనక నువ్వు వండనిచ్చావనంటే నీ రాజ్యానికి మంచిది కాదు. నాకు అవకాశమే, నేను ఇశ్రాయేలీల్ని ఈ 127 సంస్థానాల్లో ఎక్కడ ఉండినా వాళ్ళని నేను తుడిచేస్తా. అప్పుడు ఇక భూమి మీద ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా ఉండడు అని హామాన్ చెప్పాడు. ఈ హామాను అమాలేకీయుల పాలసీ ఏంటంటే ఇశ్రాయేలీని భూమి మీద లేకుండా చేయటం వాళ్ళ పాలసీ. రాజు అన్నాడు, ఓకే నా ఉంగరం తీసుకో, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పాడు. కాబట్టి హామాను తను చేయాలనుకున్న ప్రొసీజర్ని ఫాలో అవటం స్టార్ట్ చేశాడు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు ఈ గ్రంథం చదివితే మీకు అర్థమైద్ది. మొదటి నెల 13వ తారీఖున ఈ శాసనాన్ని సైన్ చేస్తారు. 12వ నెల 13వ తారీఖున వాళ్ళు శాసనాన్ని అమలుపరుస్తారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి గురించి ఉంటుంది, యాంటీ క్రైస్ట్ గురించి ఉంటుంది. మీరు బైబిల్లో 13 అనే పదం తీసుకోండి, అది ఎక్కడో చోట క్రీస్తు విరోధికి, సాతానికి, దెయ్యానికి, అబద్ధ ప్రవక్తకి, ఫేక్ థింగ్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. నేను చోట ఇల్లు అద్దెకి తీసుకున్నా, వాళ్ళు 14,000 చెప్పారు ఓనర్, నేను 12,000 ఇస్తాను అని అన్నా. వాళ్ళు ఏమన్నారంటే 13,000 కన్ఫర్మ్ చేసుకుందాం అన్నారు. నేనన్నాను 14,000 ఇస్తాను అన్నా. ఎందుకంటే 13 అనే నెంబర్ ఇట్స్ నాట్ ఏ గుడ్ నెంబర్. నాకు తెలుసు అది సైతానికి సంబంధించింది అని. ఇశ్రాయేలీని భూమి మీద లేకుండా చేయాలి అని అనుకున్నది 13th నెంబర్, చంపాలని అనుకున్నది 13th నెంబర్. బైబిల్లో యాంటీ క్రైస్ట్ గురించి రాసి ఉంది 13వ అధ్యాయం. మీరు చూసుకుంటే వెళ్తే ఎక్కడైనా కూడా 13th నెంబర్ ఈజ్ నాట్ ఏ గుడ్ నెంబర్. అయితే ఇప్పుడు ఏమైంది, వాళ్ళు డిసైడ్ చేశారు. తర్వాత మీరు ఎస్తేర్ చరిత్ర చదివితే, హిస్టరీ చదివితే దాన్ని మొర్దెకై తిరిగి ఉపవాసం అంటారు. ఎస్తేర్ ద్వారా శాసనాన్ని రివర్స్ చేస్తారు. అక్కడి వరకే అందరికీ అర్థమైద్ది. ఆ రోజు ఇశ్రాయేలీలే అదే డే రోజు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఎవరైతే హామాన్ యొక్క జనులు ఎవరైతే ఉన్నారో అందరినీ 127 సంస్థానంలో చంపేస్తారు. ఇక్కడ ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో, ఎస్తేరు రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషాను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడినట్లుగాను సెలవీయుడనెను అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? హామాను వీళ్ళని చంపాలనుకున్నాడు. ఎస్తేరు ఉపవాసం ఉంది. రాజు ఎస్తేరు మాట విన్నాడు. రాజు ఆజ్ఞని రివర్స్ చేశాడు. ఇప్పుడు హామాన్నే ఉరి తీసేశారు. హామాను జనులందరూ 127 సంస్థానంలో ఎక్కడున్నారో వాళ్ళందరినీ చంపుతూ ఉన్నారు. రాజు ఆ రోజు ఎస్తేరుతో అంటాడు, ఎస్తేరు నువ్వు నన్ను అడిగావు, హామాన్ని ఉరి తీయించాను. ఎవరైతే మిమ్మల్ని చంపాలనుకుంటున్నారో వాళ్ళని చంపటానికి మీకు పర్మిషన్ ఇచ్చాను, మీరు చంపేశారు అని అన్నాడు. ఎస్తేరు ఏమంటుంది అంటే, నాకు ఇంకొక ఆజ్ఞ ఇవ్వండి, నువ్వు అడిగావు కాబట్టి అడుగుతున్నాను. ఈరోజు ఏం చేశారో రేపు కూడా మేము అది చేయటానికి మాకు అవకాశం ఇవ్వండి అని అంటారు. రేపు మరి సరే అలాగే చెయ్యండి అని అంటే, ఈరోజు ఏం జరిగింది అని అంటే,
ఇశ్రాయేలీలే వాళ్ళని చంపాలనుకున్న అమాలేకీయుల జాతి మొత్తాన్ని తుడిచేశారు. నెక్స్ట్ డే ఏం చేయాలి అని అంటే, ఆ రోజు ఆ తర్వాత రోజు కూడా వాళ్ళని చంపాలనుకున్న వాళ్ళని చంపుతారు. ఇక్కడ ఎస్తేర్ ఏం కోరుతుంది అని అంటే, హామాను యొక్క 10 మంది కుమారుల్ని ఉరి తీయాలి అని అంటున్నారు. వాళ్ళని ఆల్రెడీ చంపేశారు. ఆ రోజు ఆ హామాను యొక్క 10 మంది కుమారుల్ని చంపేశారు. హామానికి 20 మంది కుమారులు లేరు. ఫస్ట్ డేనే హామాను యొక్క 10 మంది కుమారులని చంపేశారు. రాజు అడుగుతున్నాడు, సాటిస్ఫైడా అని అన్నాడు. ఎస్తేర్ అంటుంది, లేదు రేపు కూడా మేము చంపుతాము అని అంది. సరే చంపండి అన్నాడు. మరి రేపు కూడా ఏం చేయాలి అని అంటే, హామాను యొక్క 10 మంది కుమారులని ఉరి తీయటానికి మాకు పర్మిషన్ ఇవ్వ అని అన్నారు. నెక్స్ట్ డే ఏం చేశారు? ఆ వచనం చదవండి, 14వ వచనం. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను, షూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి అని రాయబడింది. అరే ఆల్రెడీ అంతకు ముందు రోజు చనిపోయారు వాళ్ళు, మళ్ళీ ఎందుకు ఉరి తీయింపబడుతున్నారు? 12వ వచనం చూడండి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. రాజు రాణి అయిన ఎస్తేరుతో, యూదులు షూషాను కోట యందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు అని రాయబడింది. పై వచనంలో ఆ ముందు రోజు హామాను యొక్క 10 మంది కుమారులను చంపేశారు ఇశ్రాయేలీలు. అదే రోజు ఈవినింగ్ టైంలో రాజు ఎస్తేరు దగ్గరికి వచ్చి అంటాడు, ఎస్తేరు నీ మాట చొప్పున హామాన్ని చంపేశారు, ఉరి తీశారు. హామాను యొక్క 10 మంది కుమారులని చంపేశారు, మిమ్మల్ని చంపాలనుకున్న వాళ్ళను కూడా చంపేశారు. మళ్ళీ నీకు ఇంకేం కోరిక కావాలి అని అంటే, ఎస్తేరు ఏమంది, రేపు కూడా సేమ్ థింగ్ రిపీట్ అవ్వాలి. ఓకే చెయ్యండి అన్నాడు. అందులో ఎస్తేరు అడుగుతుంది, హామాను యొక్క 10 మంది కుమారులను ఉరి తీయించాలి. ఆల్రెడీ డెడ్. రాజు ఒప్పుకున్నాడు. ఆల్రెడీ డెడ్ అంటే చనిపోయిన వాడిని ఉరి తీయటం ఏంటి? తీశారు. వాళ్ళకి ఎందుకు అలా చేయాలనిపించిందో ఎస్తేరుకి తెలీదు. నెక్స్ట్ డే ఏం చేశారు? ఆల్రెడీ చనిపోయిన 10 మంది హామాను యొక్క కుమారుల డెడ్ బాడీస్ని తీసుకొచ్చారు. ఆ హామాను యొక్క 10 మంది కుమారులని నెక్స్ట్ డే ఉరి తీశారు. అలా చేయకూడదు కదా. అలా ఎందుకు చేశారు? ఒకటే శిక్షని 2 సార్లు చేశారు. అయినా హామాన్ తప్పు చేశాడు. హామాన్ కుమారులు ఏం చేశారు? మీకు అర్థమవుతుందా? ఈరోజు హామాన్ యొక్క 10 మంది కుమారులను చంపారు. ఈవినింగ్ అయింది, వాళ్ళని పూడ్చిపెట్టాలి. ఎస్తేరు అంటుంది, రేపు మాకు ఇంకొక అవకాశం ఇవ్వు, మమ్మల్ని చంపాలనుకున్న వాళ్ళందరిని చంపుతారు, కానీ ఈ 10 మంది కుమారులు ఉన్నారు చూడండి, వీళ్ళని మేము రేపు మార్నింగ్ ఏం చేస్తామంటే ఉరి తీస్తామని అన్నారు. అది జరిగింది, ఉరి తీశారు. ఎప్పుడైనా సరే ఒకటే విషయము 2 సార్లు జరిగింది అని అంటే అది ఇంకోసారి జరిగిద్ది అని. హామాను యొక్క 10 మంది కుమారులని ఆ నెక్స్ట్ డే ఉరి తీశారు. వీళ్ళు ఎవరు అనంటే, హామాను ఫ్యామిలీ ఎవరు అనంటే, ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా చేయాలి అని. ఇది చరిత్ర ప్రకారము అక్టోబర్ 16వ తారీఖున జరిగింది. అక్టోబర్ 16వ తారీఖున హామాను యొక్క 10 మంది కుమారులని ఉరి తీశారు, ఉరికి వేలాడబడ్డారు. అది అయిపోయింది. అది అయిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఒక జాతి లేచిందండి. ఈ మోడర్న్ టైమ్స్లో వాళ్ళు ఇశ్రాయేలీలు అంటే ద్వేషించడం స్టార్ట్ చేశారు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా. మీరు 10th క్లాస్లో షేక్స్పియర్ రాసిన ఒక స్టోరీ చదివితే మీకు అర్థమైద్ది. మర్చెంట్ ఆఫ్ వెనిస్ అని ఒక స్టోరీ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఈవెన్ స్కూల్స్లో ఆ స్టోరీ ఉంది, మర్చెంట్ ఆఫ్ వెనిస్ అని. ఇందులో ఈ క్యారెక్టర్స్ నేను మర్చిపోయా. యాంటోనియో అనే ఒక ఆయన ఉంటాడు, బెసానియో అనే ఒక ఆయన ఉంటాడు, కరెక్ట్ ఎవరో చెప్పారు. షేలాక్ అనే ఒక ఆయన ఉంటాడు. ఇందులో ఏమవుతుంది అని అంటే, ఒక ఆయన ఒక ఆమెను ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసము ఎందుకో డబ్బులు అవసరం అవుతాయి. అప్పుడు బెసానియా అని ఆయన ప్రేమిస్తాడు అనుకుంటా. ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడు అని అంటే, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు.
అయ్యా నాకు ఆంటోనియా అనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, నాకు కొంచెం డబ్బులు అవసరమైనవి, నేను పలానా ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. ఆంటోనియా అని ఆయన ఏం చేస్తాడు అని అంటే, నా దగ్గర మనీ లేవు, నా షిప్స్ అన్నీ సముద్రంలో ఉన్నాయి, అవి తిరిగి వస్తేనే నాకు మనీ వస్తాయి, కానీ నీకు హెల్ప్ చేయటానికి ఇక్కడ ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉన్నాడు, ఆయన పేరేంటి, ఆయన పేరేంటి షేలాక్ ఉన్నాడు, ఆయన దగ్గర నేను నీకు వడ్డీకి మనీ ఇప్పిస్తాను అని అంటాడు. ఆ షేలాక్ అనే ఆయనకి ఆంటోనియా అంటే పడదు, ఇష్టం ఉండదు. అందుకని ఈయన దొరికాడు అని చెప్పి షేలాక్ అని ఆయన అంటాడు, నేను నీకు మనీ ఇస్తా, ఆ టైంకల్లా ఇవ్వకపోతే నీ శరీరంలో 1 పౌండ్, 1/2 కేజీ మాంసము నేను కట్ చేసుకుంటా అని అంటాడు షేలాక్ అని ఆయన. అయితే ఆ మనీ అతని దగ్గర నుంచి ఆంటోనియో తీసుకుని బెసానియోకి ఇప్పిస్తాడు. కానీ అతని పడవలు మునిగిపోతే అప్పుడు షేలాక్ అని ఆయన వచ్చి ఏం చేస్తాడు అని అంటే, ఆంటోనియోని పట్టుకుని నువ్వు మాట తప్పావు కాబట్టి మాంసం ఇవ్వు అని అంటాడు. అప్పుడు ఆ స్టోరీ వేరే విధంగా ఎండ్ అయిపోయింది. ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆంటోనియో బెసానియోస్ అన్ని ఆయన యూదుడు. షేక్స్పియర్ తన స్టోరీలో ఏం చూపించడం స్టార్ట్ చేశాడు అని అంటే, యూదులు క్రూరమైన వాళ్ళు ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల చెదరిపోయారు, వాళ్ళు బిజినెస్లు చేస్తారు, వాళ్ళు మన డబ్బులతో ఐశ్వర్యవంతులు అవుతారు, వాళ్ళు మన మీదే డిమాండ్స్ చేస్తారు. ఇది ఆ దినాల్లో ఉన్న ఐడియాలజీ. మీకు అర్థమైందా? వాళ్ళు ఏం పోర్ట్రే చేశారు, ముఖ్యంగా ఒక సంఘం వాళ్ళు అయితే ఇశ్రాయేలీల్ని చాలా చెడ్డగా పోర్ట్రే చేశారు. యూరోప్లో వాళ్ళు ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడైతే చెదిరిపోయారో ఆ ఏరియాస్లో, ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ ఏరియాస్లో ఇశ్రాయేలీలకి అగెన్స్ట్గా ఒక ప్రోపగండా చేశారు. కారణం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీయుడు ఎక్కడ ఉంటే అతని మీద ఆశీర్వాదం ఉంటుంది, వాళ్ళు దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. అబ్రహాం యొక్క ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు ప్రాస్పర్ అవుతారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళు బిజినెస్లు చేయగలుగుతారు, వారు ఏదైనా చేయగలుగుతారు, వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే సోమరిపోతులు, వాళ్ళకు 100 సంవత్సరాలు టైం ఇచ్చి 100 అవకాశాలు ఇచ్చినా కూడా మిగిలిన వాళ్ళు డెవలప్ కాలేరు. అసలు అవకాశాలే లేని యూదులకి దేవుని ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి వాళ్ళు రైజ్ అవుతారు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉండినా కూడా ఇశ్రాయేలీలు ప్రాస్పర్ అవుతున్నారు. 127 సంస్థానాల్లో యూదులు ప్రాముఖ్యమైన లెవెల్స్కి వెళ్ళిపోయారు. దానియేలు ఎవరండి? యూదుడు. దానియేలు 127 సంస్థానాల్లో 127 మంది అధికారులు ఈ దానియేలు దగ్గరకు వచ్చి లెక్కప్ప చెప్పాలి. అలాంటప్పుడు అతన్ని సింహాల బోన్లో వేయటానికి గల కారణము బికాజ్ హీఈస్ ప్రాస్పరింగ్. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉండినా వాళ్ళు ప్రపంచంలో మెయిన్ పొజిషన్స్కి వెళ్తారు. ఎస్తేర్ ఎవరండి? మెయిన్ పొజిషన్కి వెళ్ళిపోయింది. వీళ్ళు ప్రపంచంలో ఉన్నత స్థితికి వెళ్తారు అని కొంతమందికి అసూయ ఉంటుంది, వాళ్ళు బ్లెస్డ్ పీపుల్ అని కొంతమందికి అసూయ ఉంటుంది. మెయిన్గా సాతాను పరిస్థితి ఏంటి అని అంటే, యూదుల నుంచే రక్షకుడు రాబోతున్నాడు, వీళ్ళని భూమి మీద లేకుండా చేసేస్తే అస్సలు ఈ యూదులతోటి ఇక నాకు ప్రాణహాని ఉండదు అనేది సాతాను యొక్క ప్రాబ్లం. యూదులు అనే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉండినా వాళ్ళు బ్లెస్డ్ పీపుల్. రెండోది, వాళ్ళు వాళ్ళ దేవుడిని తప్ప ఇంకో దేవుడికి సాగిలపడరు. వాళ్ళు కరెక్ట్గా జీవిస్తే, వాళ్ళంతట వాళ్ళే తప్పిపోతే దేవుడు వాళ్ళని సరి చేస్తాడు. కానీ వాళ్ళు జీవించడం స్టార్ట్ చేశారు అని అంటే వాళ్ళు అగ్నిగుండంలోకైనా వెళ్తారు, వాళ్ళు సింహాల బోన్లోకైనా వెళ్తారు, అయితే తమ దేవుడికి తప్ప వేరే ఎవరికి మొరక్కరు. అది ప్రాబ్లం, అది ప్రపంచానికి ప్రాబ్లం. ఇదే స్టోరీ ఏమైంది అని అంటే యూరోప్లో జరగటం స్టార్ట్ అయింది. యూరోప్లో ఏమైంది? ఇశ్రాయేలీలు వాళ్ళ దేశం విడిచిపెట్టి పారిపోయి యూరోప్కి వచ్చారు. యూరోప్లో వాళ్ళు ప్రాస్పర్ అవటం స్టార్ట్ చేశారు, వాళ్ళు అభివృద్ధి అవటం స్టార్ట్ చేశారు. ఆ టైంలో 2వ ప్రపంచ యుద్ధంలో ఇశ్రాయేలీలే మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అవుతూ ఉంటుంటే జర్మనీలో హిట్లర్కి అది నచ్చలేదు. హిట్లర్ ఏం చేశాడు అని అంటే, ఇశ్రాయేలీల్ని చంపేటట్లు తన యొక్క థియరీస్ని, ప్రిన్సిపల్స్ని మార్చేశాడు. హిట్లర్ కనుక ఇక్కడికి వచ్చి నిలబడి ఒక్క అరగంట సేపు ఇదే మైక్ తీసుకుని మీతో మాట్లాడాడు అనుకోండి,
మీరు ఇక్కడ నుంచి కిందకెళ్ళి బయటికి వెళ్ళే లోపు మీకేమనిపిస్తుంది అని అంటే, ఎట్లాగైనా యూదుల్ని చంపాలి, ఇశ్రాయేలీని భూమి మీద లేకుండా చేయాలి, నాకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఇశ్రాయేలీలే అని అంటారు మీరు. అలా ఎందుకు అంటారో తెలీదు. హిట్లర్ అంత అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. ఒక్క అరగంట సేపు హిట్లర్ కనుక మాట్లాడితే ఎలాంటి వ్యక్తి అయినా యూదుల్ని ద్వేషిస్తారు, వాళ్ళని చంపాలనుకుంటారు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అది హిట్లర్ అనే అతను. 60 లక్షల మందిని చంపారు. హిట్లర్ దగ్గర ఉన్న టీం మెంబర్స్ వాళ్ళు బైబిల్ని చదివేవాళ్ళు. వాళ్ళల్లో ఒక అతను ఉన్నాడు, అతని పేరు రోజర్ ఏదో ఉంది. అతను బైబిల్ మొత్తాన్ని ప్రవచనం కోసం వెతుకుతా అండర్లైన్ చేసుకుంటా చదివాడు. అతను వెతికిన ఒక ప్రవచనం ఏంటి అని అంటే, యూదుల్ని చంపేటట్లు ఒక్క వచనం నాకు కావాలి అని బైబిల్ మొత్తం వెతికాడు. హిట్లర్ ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా చేయాలి అని చూశాడు. కానీ హిట్లర్ 60 లక్షల మందిని ఒకే రోజు చంపాడు యూదుల్ని. రెండవ ప్రపంచ యుద్ధం ఓడిపోయే టయానికి హిట్లర్ ఏం చేశాడు అని అంటే, అతను గన్ తీసుకుని ఆయన కాల్చుకుని చనిపోయాడు. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, 1945లో అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రపంచం మొత్తము హిట్లర్ని దోషిగా చూపించింది. ఇతడు యుద్ధంగా చేయలేదు, ఇతడు యుద్ధ నేరాలు చేశాడు, ఇతను గవర్నమెంట్ని మనము ఒకసారి న్యాయంలోకి తీసుకుని రావాలి, ఇతని ద్వారా మనకి ఏమేమి నష్టం జరిగిందో తీర్పు తీర్చాలి అని చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే, హిట్లర్ దగ్గర 11 మంది జనరల్స్ ఉన్నారు. ఈ 11 మంది ఏంటంటే మెయిన్గా యూదుల్ని భూమి మీద లేకుండా చేయటానికే వాళ్ళు పోరాడారు. ఆ 11 మందిలో ఒక అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మిగిలిన వాళ్ళు ఎవరు అని అంటే 10 మంది. ఈ 10 మంది ఏం చేశారు అని అంటే, ఈ 10 మంది వీళ్ళ మీద యుద్ధ నేరాలు ప్రూవ్ అయిన తర్వాత వీళ్ళని చంపేసేయమని శిక్ష విధించింది కోర్టు. వీళ్ళకి మరణ శిక్ష విధించింది. అప్పట్లో యుద్ధ నేరాలు చేసిన వాళ్ళని ఎలా చంపేవాళ్ళు అని అంటే, మరణశిక్ష పడితే గన్తో కాల్చి చంపాలి యుద్ధ నేరాలు చేసినందుకు. ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ 10 మందికి మరణశిక్ష వేయమని రాసేటప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన పదం ఏంటి అని అంటే, ఈ 10 మందిని ఉరి తీయండి అని చెప్పాడు. ఆ 10 మందిని ఉరి తీశారు. ఉరి తీసేటప్పుడు ఏమైంది అని అంటే, ఉరికంబం ఎక్కాలి, ఒక్కొక్కడిని ఎక్కిస్తున్నారు. ఆ ఉరికంబం ఎక్కేటప్పుడు దానికి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అంటే 13 మెట్లు ఉన్నాయి. 13 మెట్లు ఎక్కారు. 13 మెట్లు ఎక్కి ఉరికంబం మీద ఈ 10 మందిని పెట్టి ఉరి తీశారు. వాళ్ళల్లో ఒక అతను ఉరికంబం మీద జస్ట్ ఉరి తీయబోయే ముందు అతను ఒక మాట అన్నాడు. మీరు యూట్యూబ్కి వెళ్ళి ఆ రోజు ఆ టైంలో రేడియోలో ప్రసారమైన వార్తని ఇప్పుడు మీరు విన్నారనుకోండి, ఉంది అది, ఆ వాయిస్ ఉంది. వాళ్ళు ఉరికంబం మీద ఎక్కి ఉరి తీయబడబోయే ముందు వాళ్ళు ఏం చెప్పారో ఆ మాటని ఈ రేడియోలో వాళ్ళు వార్తల్లో చదివి వినిపించారు. వాళ్ళల్లో ఒక అతను చనిపోయేటప్పుడు ఏమన్నాడంటే, మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, పూరీము పండగ మా ద్వారా పూర్తవుతుంది అని ఆయన అన్నాడు. 13 మెట్లు ఎక్కి ఉరికంబం మీదకి వెళ్ళేటప్పుడు 10 మందిలో ఒక ఆయన, పూరీము పండగ మా ద్వారా నెరవేరుతుంది. పూరీము పండగ అంటే ఏంటో తెలుసా? హామాను 127 సంస్థానాలు ఉన్నాయి కదా, అందులో చెదరిపోయిన ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, వాళ్ళని ఏ రోజు ఎవరెవరిని చంపాలి అని వాళ్ళు చీట్లు వేశారు. చీట్లు వేయటాన్ని ఏమంటారంటే పూర్ అంటారు. ఆ పూర్ అనే పండగను ఏమంటారంటే పూరీము అనే పండగ వచ్చింది. వాళ్ళు చీట్లు వేశారు. వాళ్ళు చీట్లు ఎందుకు వేశారంటే ఇశ్రాయేలీని భూమి మీద లేకుండా చేయాలి అని. ఈ హిట్లర్ ప్రభుత్వము వీళ్ళు కూడా ప్లాన్ చేసింది ఏంటంటే ఇశ్రాయేలీని భూమి మీద లేకుండా చేయాలి అని. ఈ పూరీము పండగని మేము నెరవేరుస్తున్నాము అని చెప్పి అతడు పెద్దగా అరిచి ఉరికంబానికి ఎక్కాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ తారీఖు కూడా 16 అక్టోబర్. హామాను 10 మంది కుమారులు 16వ తారీఖు అక్టోబర్ నెలలో ఉరితీస్తే వీళ్ళని 1946లో వీళ్ళను ఉరితీసింది, 10 మందిని ఉరితీసింది అక్టోబర్ 16న. పూరీము పండగ ఇక్కడ నెరవేరింది. అది మీకు ఇప్పుడు ఇంటర్నెట్లో ఉంది,
చూడొచ్చు అది. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఎస్తేర్ ఆ రోజు ఎందుకు చేసిందో తెలియదు. బహుశా పరిశుద్ధాత్మ దేవుడు అలా చేయమని చెప్పాడేమో తెలియదు. ఎందుకు అలా జరిగిందో తెలీదు. ఆల్రెడీ హామాను 10 మంది కుమారులు చనిపోయిన వాళ్ళని నెక్స్ట్ డే మళ్ళీ ఊరికంబానికి ఇచ్చింది అని అంటే, ఆమె ఫ్యూచర్ గురించి ఆమె ఏదో ప్రవచనం చెప్పాలని చూసింది. హిట్లర్ అనేవాడు మళ్ళీ లెగుస్తాడు, ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా చెయ్యాలి అని చూస్తాడు అని ఆమె అనుకుంది. ఆమెకి ఎలా బయలుపడిందో తెలీదు. అక్కడ 10 మంది కుమారులు, ఇక్కడ హిట్లర్కి 10 మంది జనరల్స్, అక్కడ 10 మందిని ఊరి తీశారు అక్టోబర్ 16న, ఇక్కడ అక్టోబర్ 16న ఊరి తీశారు. అక్కడ వాళ్ళు భూమి మీద ఇశ్రాయేలీని లేకుండా చేయాలనుకున్నారు, ఇక్కడ వీళ్ళు భూమి మీద ఇశ్రాయేలీని లేకుండా చేయాలనుకున్నారు. ఒకే పదాన్ని, ఒకే ప్రవచనాన్ని 2 సార్లు రిపీట్ చేయకూడదు. రిపీట్ చేశారు అని అంటే అది జరిగిద్ది అని. ఇంకొక విషయం తెలుసా, మనకి మలాకీ గ్రంథం అయిపోయింది. మలాకీ గ్రంథం అయిపోయిన తర్వాత, అది రాయటం అయిపోయిన తర్వాత 400 సంవత్సరాల పాటు మత్తయి సువార్త ఇంకా ప్రారంభం కాల. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో కొన్ని వైట్ పేజెస్ ఉంటాయి, 1-2 వైట్ పేజెస్ ఉంటాయి. అక్కడ కాలము 400 సంవత్సరాలు ఉంది. ఆ కాలానికి ముందు ఏం జరిగింది అని అంటే, జస్ట్ దానికి ముందు దానియేలు గ్రంథం రాయబడింది. దానియేలు ఏం చెప్తాడు అని అంటే, ఒక రాజు వస్తాడు. ఒకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను చూడండి. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఆ తర్వాత మాట చూడండి, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును అని రాయబడింది. దానియేలు ఏం చెప్పాడు అని అంటే, హేయమైనది నిలుచు వరకు అని దానియేలు ఒక ప్రవచనం చెప్పాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, బైబిల్లో పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల కాలం ఉంది. ఆ 400 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీలు వాళ్ళొక మందిరం కట్టుకున్నారు. ఆ మందిరంలో వాళ్ళు ప్రతిరోజు దేవునికి ఒక గొర్రె పిల్లని బలి ఇవ్వటం స్టార్ట్ చేశారు. అయితే సిరియాలో ఒక రాజు ఉంటాడు, అతని పేరు యాంటియోకస్ ఎపిఫానిస్. ఇతడు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలు దేశంలో యుద్ధం చేయటానికి వస్తాడు. వాడేమంటాడంటే, ప్రపంచం మొత్తాన్ని నేను జయిస్తున్నాను, నేనే దేవుణ్ణి, నాకు మొక్కండి అని అంటాడు. ఇశ్రాయేలీలు ఏం చేస్తారు అని అంటే, నువ్వు కాదు దేవుడివి, యెహోవాయే దేవుడు, మేము ఆయనకే మొక్కుతాము అని అంటారు. ఆ టైంలో ఆ యాంటియోకస్ ఎపిఫానిస్ అని ఆయన ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీల మందిరంలోకి వెళ్తాడు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. వాడు తన దేవతా విగ్రహాన్ని అక్కడ నిలబెడతాడు. ఇశ్రాయేలీల బలిపీఠం మీద ఎక్కడైతే ఒక గొర్రె పిల్లని దేవునికి బలి అర్పిస్తారో, ఆ బలిపీఠం మీద గొర్రె పిల్లని బలి ఇవ్వటానికి బదులుగా ఒక పంది పిల్లను తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పంది పిల్లను బలిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రాబ్లం ఏంటి అని అంటే, ఒక ఆయన దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, ఒక మనిషి ఎంతో ఇష్టంగా భోజనం పెట్టుకుని తినే ప్లేట్లో లెట్రిన్ వేస్తే అతడు నెక్స్ట్ ఆ ప్లేట్ని వినియోగించగలుగుతాడా? సేమ్ అదే ప్రాబ్లం ఇశ్రాయేలీలకి అయ్యింది. హేయమైనది వాళ్ళ మందిరంలో పెట్టబడింది. ఇప్పుడు ఆ మందిరం ద్వారా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించగలుగుతారా? అది ప్రాబ్లం. దానియేలు, ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పాడు ఆల్రెడీ ప్రవచనం, హేయమైనది వచ్చిద్ది నిలిచిద్ది అని. అప్పటికి ఇంకా మత్తయి సువార్త ప్రారంభం కాల, అంటే ఆ ప్రవచనం నెరవేరిపోయింది. హేయమైనది వచ్చింది, హేయమైంది నిలిచింది, ప్రవచనం నెరవేరిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, ఎస్తేర్ ఏం చేసింది అని అంటే, ఆల్రెడీ చనిపోయిన హామాను యొక్క 10 మంది కుమారులని మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసిందంటే, వాళ్ళ డెడ్ బాడీస్ని తీసి
ఉరికంబానికి ఎక్కించింది. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ అది నెరవేరబోతుంది అని. ఇప్పుడు దానియేలు ఆల్రెడీ ప్రవచనం చెప్పాడు, హేయమైనది వచ్చిద్ది అక్కడ నిలిచిద్ది అని. హేయమైనది వచ్చింది, నిలిచింది. దానియేలు గ్రంథం తర్వాత మలాకి గ్రంథం తర్వాత అది నెరవేరిపోయింది. మత్తయి సువార్త ఇంకా ప్రారంభం కాల. అయితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఎస్తేరు చేసిన పని చేశాడు. యేసు ప్రభు ఏం చేశారు అని అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం దయచేసి తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మీరు ఒకసారి ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ మన టైంలో నెరవేరబోతున్నాయి. ఎస్తేరు 10 మంది కుమారులని, చనిపోయిన డెడ్ బాడీస్ని మళ్ళా ఉరికంబానికి ఎక్కించింది నెక్స్ట్ డే. యేసు ప్రభు ఆల్రెడీ నెరవేరిన ప్రవచనాన్ని మళ్ళీ రైజ్ చేసి యేసు ప్రభు ఏం చెబుతున్నాడు అని అంటే, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు చూచున్నప్పుడు అని చెప్పి అక్కడ స్పెసిఫిక్గా ఒక మాట రాయబడింది చూడండి, చదువువాడు గ్రహించుగాక. ఇంతకి చదివేది ఎవరు చదువుతున్నారు? చాలామంది ఇక్కడ ఏమంటారు అని అంటే, ఆ 12 మంది శిష్యులకి యేసుప్రభు చెబుతున్నాడు. ఎందుకు ఆ మాటలు చెప్పాడు అని అంటే, యేసుప్రభు ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి అడుగుతారు, నీ రాకడ ఎప్పుడు వచ్చిద్ది అని అంటాడు. వాళ్ళతో చెబుతాడు, నా రాకడ రావటానికి ముందు ఇది జరిగిద్ది, ఇది జరిగిద్ది, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వింటారు, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, అన్నీ చెప్పుకుంటూ వచ్చి వాళ్ళతో ఏం చెప్పాడు అని అంటే, నాశనకరమైన హేయ వస్తువు. అది ఎవరు చెప్పారు? దానియేలు చెప్పిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు చూచున్నప్పుడు అని చెప్పి రాసేటప్పుడు పరిశుద్ధాత్మదేవుడి గ్రంథంలో మళ్ళీ ఏం పెట్టించాడు అని అంటే, చదువు వాడు గ్రహించుగాక అని అంటున్నాడు. ఈ న్యూ టెస్ట్మెంట్, ఇది కొత్త నిబంధన. శిష్యులేమో ఇశ్రాయేలీలు. చాలామంది ఏమంటారంటే, ఇది మనకు రాయబడింది కాదు, ఇశ్రాయేలీలకి రాయబడింది. మీరు ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి ఇశ్రాయేలీలకి ఇవ్వండి. వాళ్ళు ఈ బైబిల్ని, ఇప్పుడు మీ చేతిలో ఉన్న పూర్తి బైబిల్ని ఇశ్రాయేలీలకి ఇస్తే, ఇశ్రాయేలీలు ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకే ఆ పుస్తకం ఉంది కదా, పాత నిబంధన, దాన్ని ముద్దు పెట్టుకుని దానికి తల వంచి తీసుకుంటారు. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంది కదా, దాన్ని చింపేస్తారు వాళ్ళు. ఇశ్రాయేలీలకి ఆ గ్రంథం అంటే ఇష్టం లేదు. ఇప్పుడు మనం చదివే న్యూ టెస్ట్మెంట్, ఇప్పుడు మీరు ఇస్తే చదువుతారా? అది మీరు చదువుతారు, వాళ్ళు చదువుతారా? వాళ్ళు చదవరు. చదువువాడు గ్రహించుగాక అంటే అది ఎవరికి చెప్పబడింది? మనకు చెప్పబడింది. యేసు ప్రభువు అయిపోయిన ప్రవచనాన్ని, ఎస్తేరు చనిపోయిన 10 మందిని లేపి ఉరికంబానికి ఎక్కించినట్లు యేసు ప్రభు ఆల్రెడీ నెరవేరిన ప్రవచనాన్ని, సిరియా నుంచి వచ్చి యాంటియోకస్ ఎపిఫనీస్ అనేవాడు ఇశ్రాయేలు దేశంలో నాశనకరమైన హేయ వస్తువు పెట్టాడు, పరిశుద్ధ స్థలం మీద పందిని అప్పగించాడు. వాడు అర్పించిన తర్వాత ప్రవచనం నెరవేరింది అని అనుకున్నారు. నెరవేరింది అని అనుకున్నది ఇప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభు వచ్చి ఏమంటాడంటే, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చాలామంది ఏమంటారంటే, అప్పటికి మనం పరలోకంలోకి వెళ్తామంటారు. పరలోకంలోకి వెళ్తే ఇంకా మనం గ్రహించేది ఏముంది? ఏం లేదు. ఒక మిస్టరీ ఏంటి అని అంటే, పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువు పెట్టడం అంటే, ఇశ్రాయేలు దేశంలో ఇప్పుడు ఇశ్రాయేలీలు ఒక మందిరాన్ని కడతారు. వాళ్ళు బలులు అర్పించడం స్టార్ట్ చేస్తారు. ఆ పరిశుద్ధ స్థలంలోకి ఒక విగ్రహం వెళ్ళి కూర్చుంటుంది. మనం దాన్ని చూసే లోపే అప్పుడు సంఘం ఎత్తబడిద్ది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? హమాస్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే, ఇశ్రాయేలీలు అనే వాళ్ళని భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నారు.
కానీ ప్రవచనం ఏంటి అని అంటే వాళ్ళు మందిరం కట్టుకుంటారు, వాళ్ళు బలిపీఠం కడతారు, వాళ్ళు బలి అర్పించడానికి ప్రయత్నం చేస్తారు. క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు, వాడు వచ్చి అక్కడ నాశనకరమైన హే వస్తువు పెట్టిస్తాడు. ఇది మనం చూడబోతున్నాం, ఈ దినాన్ని మనం చూడబోతున్నాం. ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, మీరు చాలా ధన్యులు. మనం లాస్ట్ డేస్లో ఈ ప్రవచనాలని చదువుతున్నాము, ఈ ప్రవచనాలని చూస్తున్నాం. కానీ ప్రవచనాలని చదవని వ్యక్తి, వాటి గురించి తెలుసుకొని వ్యక్తి వాటిని అర్థం చేసుకోలేడు. ఇశ్రాయేలీలకంట ఇప్పుడు ఆ ఎర్రని పేయిల గురించి నేను చెప్పే కదా, వాళ్ళు రేపు పస్కా పండగ రోజు, ఇది 12వ నెల వాళ్ళకే, ఇశ్రాయేలీలకి ఈ నెల 12వ నెల. మనం ఈస్టర్ అని జరుపుకుంటాము, వాళ్ళకి అది మొదటి నెల. ఆ టైంలో వాళ్ళు ఎర్రని పేయిలను అర్పిస్తాము అని అంటున్నారు. అర్పించారు అని అనుకోండి, వాళ్ళు టెంట్లో ఆరాధన చాలా దగ్గర సమయంలో ఉన్నాం. బైబిల్ని ఎండ్ టైమ్స్ ప్రవచనాలతో చదివే ఏ వ్యక్తి కూడా ఇంకా ఒక 50 సంవత్సరాలు టైం ఉండిద్ది అని అంటే నమ్మట్లా. మనం 50 సంవత్సరాలకి ఎవరు ప్లాన్ చేసుకోలేకపోతున్నారు, ఎవరు బైబిల్ ప్రాఫిట్స్. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని మీరు ఇప్పుడున్న బైబిల్ పండితులను అడిగారు అనుకోండి, వాళ్ళు మహా అయితే 15 సంవత్సరాల లోపే సంఘం ఎత్తబడిద్ది అని అంటున్నారు. అంటే బైబిల్లో రాయబడిన ప్రవచనాలు అంత త్వరగా జరిగిపోతా ఉన్నాయి, అంత దగ్గరగా వచ్చేసాం. ఈ 4 సంవత్సరాలు, ట్రంప్ ఉన్న ఈ 4 సంవత్సరాల్లోనే ఏదో జరుగుతుంది అని అంటున్నారు. కానీ ఒక విషయం ఏంటి అని అంటే, ఇంతగా ప్రవచనాలు బైబిల్ రాయబడినప్పటి నుండి ఇప్పటి వరకు నెరవేరని ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. సడన్గా బోర మోగిద్ది, సడన్గా ఎత్తబడతామో, మిగిలిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. మనము ఎండ్ టైమ్స్లోకి వచ్చేసాం, లాస్ట్ దినాల్లోకి వచ్చేసాం. ఈరోజు ఇశ్రాయేలు దేశంలో పూరీము జరుపుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి వాళ్ళు మందిరం కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు మందిరం కట్టారను మనం వెళ్ళిపోయాం. నేను నమ్మింది అద్భుతమైన విషయం ఏంటంటే, నేనేమి నమ్మానో, ప్రపంచంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఒకళ్ళు కాదు, 4-5 ఉన్నారు. నా నోటి నుంచి ఏది నేను అనుకోకుండా చెప్పాను, ఎగ్జాక్ట్గా వాళ్ళు అదే మాట వాళ్ళ సంఘాల్లో చెప్పుకున్నారు. నేను మా సంఘంలో చెప్పా, వాళ్ళు వాళ్ళ సంఘంలో చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? అని వాళ్ళు చెప్పుకున్నారు. నేను ఆ మెసేజ్ విన్న తర్వాత నాకు షాక్ అనిపించింది. అది కళ, మిట్ట మధ్యాహ్నం ఎత్తబడినట్టు నాకు రాలా. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి, అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఎత్తబడిద్ది అని నేను అన్నాను. ఎత్తబడదు అని కూడా అన్నాను. ఇక్కడ కాకపోయినా ప్రపంచంలో ఎక్కడో చోట ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఉండిద్ది కదా, ఉండిద్దా ఉండదా? ఏడ మధ్యాహ్నం అయితే ఆడ మధ్యాహ్నం ఉంటుంది, అక్కడ మిడ్ నైట్ ఉంటుంది, ఏడ ఉదయం అయితే అవతల పక్క సాయంత్రం అవుతుంది, ఎక్కడో చోట. కానీ నా కల్లో మాత్రమో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మనం ఎత్తబడినట్టుగా నాకు కళ వచ్చింది. ఏమో ఎవరికి తెలుసండి, ఈ ఇయర్ అవ్వచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు. కానీ మొత్తానికి ఒకటి విషయం ఏంటి అని అంటే, మీరు ఎండ్ టైమ్స్లోకి వచ్చేసారు, చివరి దినాల్లోకి వచ్చేసారు, ఎత్తబడే దినాల్లోకి వచ్చేసారు. అయ్యా, ఇంకా సువార్త ప్రకటింపబడాలి కదా అని, ఇంకా రక్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అంటే అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఎట్లా ప్రకటింపబడాలి?